కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. మిశ్రమ సేద్యంలో ఖర్చు తక్కువ అంటున్న నందమూరు ఆదర్శ రైతు. జీవామృతం వినియోగంతో తాజాగా కూరగాయలు, పూలు. సీజన్కు ఎకరాకు 2 లక్షల లాభం అంటున్న వల్లభనేని రామారావు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో నికర ఆదాయం సాధ్యమని వెల్లడి. ఏటికేటికి 20 నుంచి 30% పెరుగుతున్న పురుగు మందులు, రసాయనాలు, కూలీల ఖర్చులతో సాగుబండి గాడి తప్పింది. ఒక పైరుకే పరిమితమైతే పెట్టుబడులు కూడా రాని దుస్థితి. ఈ పరిస్థితుల్లో పొలం ఎంత ఉన్నా బహుళ పంటలు పండిస్తే తప్ప చిన్న సన్నకారు ఆర్థికంగా నిలదొక్కుకోలేని దైన్యం. అయితే సీజన్కు తగ్గట్లు అంతర బహువార్షిక ఉద్యాన పంటల సరళిని పాటించడం ద్వారానే నిత్యం నికర ఆదాయాన్ని పొందే వీలుంటుంది. అదే పండ్ల తోటలైతే ఏడాది నుంచి 4-5 ఏళ్ల దాకా రాబడి కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగును చేపడితే పెట్టుబడుల కోసం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని ఉండదు. పాసు పుస్తకాలు చేత పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వడ్డీ వ్యాపారుల దగ్గర పుస్తలు తాకట్టు పెట్టాల్సిన అవసరమే లేదు. నందమూరు ఆదర్శ రైతు వల్లభనేని రామారావు స్వాగతం ఇది. ఏడాది క్రితం ప్రకృతి వ్యవసాయానికి మళ్లిన రామారావు 10 ఎకరాల్లో మిశ్రమ పంటలు పండిస్తున్నారు. ఏ పైర్లను ఎంచుకున్నారు, ఎలా సాగు చేస్తున్నారు, వాటి ఆదాయం వివరాలు ఇవాల్టి రైతు రథంలో. శ్రమైక సౌందర్యానికి నిండైన నిర్వచనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ఈ దశాబ్ద కాలంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పితామహుడు డాక్టర్ సుభాష్ పాలేకర్ దిశానిర్దేశంలో సంప్రదాయ సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటి అవసరాల కోసమైనా రసాయనాలు వినియోగించకుండా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, పూలు, పండ్లు పండించుకోవాలనే భావనకొచ్చారు. అన్ని విధాలుగా ప్రకృతి సేద్యమే ఉత్తమమనే రైతులు లేకపోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందినవాడే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరుకు చెందిన వల్లభనేని రామారావు. చిన్నప్పటి నుంచి పొలం పనంటే అమితమైన ఆసక్తి. కాని తల్లిదండ్రుల బలవంతం మీద డిప్లొమా పూర్తి చేశారు. 10 ఏళ్లపాటు రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లులో ఉద్యోగం చేశారు. మిల్లు మూతపడడంతో తన చిరకాల ప్రయత్నానికి మార్గం సుగమమైంది. రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం మొదలుపెట్టిన రామారావు కొన్నేళ్లపాటు తోటి రైతుల్లానే కొనసాగారు. 19 ఏళ్లలో దాదాపు 20 లక్షల రూపాయల రసాయనాలు, పురుగు మందులు కొన్నారు. ఆశాజనక దిగుబడులు తీశారు. కాని కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మదనపడేవారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారుల ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయానికి మళ్లారు. అంతే, ఏడాదిలోనే ఉద్యాన పంటల సాగులో ఎంతో మార్పును చూశారు. ప్రతి ఎకరాలోనూ 6-7 రకాల కూరగాయలు, బంతులు, చామంతుల ఉత్పత్తితో నికర ఆదాయాన్ని గడిస్తున్నారు రామారావు. కానీ నాన్నగారు కూడా ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి ఆయన చేతితో ఏం వేసినా సరే మంచిగా పండుతాం, ఇవన్నీ మంచిగా జరిగాయి. కానీ నేనేంటంటే నాన్నగారు అప్పుడు కూరగాయ వ్యవసాయం తక్కువగా, నందమూరు గ్రామంలో నాన్నగారు ఒక ఆయన అప్పుడులో కూరగాయ వ్యవసాయం చేస్తా, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా, కూరగాయలు కోస్తా, బీరకాయలు కోస్తా, ఇవన్నీ ఉండేవాడిని. ఆ ఇంట్రెస్ట్ నేను ఎంటర్ అయ్యాక పొగనార్మల్ ఇంట్రెస్ట్ మీద ఉండేవాడిని. పొగరానివారు ఇంచుమించు 2 ఎకరాలు కట్టేవాడిని. 3 లక్షలు పెట్టేవాడిని పెట్టుబడి. అయినా సరే నేను ఏ తెగులు వచ్చిందన్నదే టక్కుమని నాకు ఇవాళ చూసిన తెగులు 10 సంవత్సరాలుగా అడిగినా సరే అంత నాలెడ్జ్గా వ్యవసాయంలో బ్రెయిన్ ఆలోచించేవాడిని. ఇంకా దేంట్లో అంటే ప్రతి దాంట్లోనూ పూరే, కానీ వ్యవసాయంలో మట్టుకి దాని అంత స్పీడ్ ఇంకా దేంట్లోనూ చూపించలేదు ఇంట్రెస్ట్. నేను ఇంచుమించు ఈ టైప్లో చేసాక ఒక కూరగాయ వ్యవసాయానికి మామూలుగా డాడీ ఎప్పుడైతే చేశారో నాన్నగారు
ఆ వ్యవసాయంలో నేను దిగిపోవాలని కూరగాయలు పెడతా ఉండేవాడిని. ఈ ఫీల్డ్కి వచ్చాక ఇంకా ఏంటంటే నా ఫీల్డ్లోకి వచ్చేయాలని మామూలుగా నాన్నగారు వాళ్ళ ఫీల్డ్ మాని మన ఫీల్డ్లోకి వచ్చేయాలని నేను ఒక కాన్సెప్ట్గా చేయాలి వ్యవసాయం అని వచ్చేసాను. ఇంచుమించు 25 సంవత్సరాలు ఇప్పటికి నేను ఫీల్డ్లోకి వచ్చి 20 సంవత్సరాల్లో మామూలుగా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎంటర్ అయ్యేవాడికి నేను మామూలుగా రసాయన ఎరువులు ఏంటంటే పురుగు మందులు మామూలుగా ఎరువు 20 మందు బస్తాలు ఇవన్నీ దగ్గరికి 20 సంవత్సరాలకి 80 లక్షల పురుగు మందు ఇవి వాడానండి. మిర్చి ఇతర పంట కింద ఎంచుకునేవాడిని. 2 సూటబుల్ అయ్యండి. నిజంగా అప్పుడు మనకు నాలెడ్జ్ని బట్టి కంపెనీలు వచ్చేవారు కానీ గవర్నమెంట్ టైపు ఎవరు ఆఫీసర్లు వచ్చి ఇది ఎలా చేయాలని మాకు ఎప్పుడు చెప్పలేదు. కంపెనీ ఫీల్డ్ ఉండేది కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఏ మందు ఇస్తే ఆ మందుని కొట్టుకుంటా తెలివితేటలుగా ఇది కొడితే ఇంకా దిగుబడి బాగా వస్తుందన్న ఇంట్రెస్ట్. ఇంతవరకు చేసిన వ్యవసాయం ఒక విధం అయితే ఇప్పుడు చేసిన విధానం ఇంకో విధం. మీకు అందరికీ నచ్చుతుంది రైతు సోదరులు, కానీ నేను ప్రత్యేకంగా ఇది కావాలని చేస్తున్నాను. 1 ఎకరంలో వంగ, తెల్లంగ, మిర్చి, సేవంతి, బంతి మొత్తం 6 రకాలు 1 ఎకరంలో పెట్టాను నేను. ఆ 1 ఎకరంలో కూడా మెల్సింగ్ టైప్లో ఏంటంటే ఊడుపు చేను కోసేసి మల్టింగ్ టైప్లో చేశాను. అది కాకుండా కలుపుకి నివారించలేకపోతుంటే భయమేసి మనిని అట్టి తోటలోకి వెళ్ళి అట్టాకులు అన్నీ తీసుకొచ్చి మల్టింగ్ చేసాం. కానీ దాన్ని బట్టి ఈ పంటలు అన్నీ ఒకదాని మించి ఒకటి ముచ్చటేస్తుంది. 2 ఎకరాల్లో మిర్చి, టమోటా, బంతి, వంగ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను నిర్ణీత ఎడం పాటిస్తూ పందిళ్ల కింద సాగు చేశారు. మోతాదు మేరకు వాటికి ఘన జీవామృతం, ద్రవ జీవామృతాలను విడతల వారీగా అందిస్తూ పంటల నాణ్యతను పెంపొందిస్తున్నారు. పంచగవ్య, నిమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇతరత్ర కషాయాలతో చీడ పీడలను అధిగమిస్తున్నారు. నీటి యాజమాన్యంలో భాగంగా డ్రిప్ పైపులను అమర్చుకుని లాభసాటి ఆదాయాన్ని పొందుతున్నారంటారు రామారావు. ఇది దాల్వా సేను 1010 ఊడిసానండి. 1010లో కూడా జీవామృతం ఇవన్నీ పోసి దీన్ని ప్రత్యేకంగా కూరగాయకి ఎంచుకున్నాను. ఈ చేన్ని ఎంచుకున్నప్పుడు పంట కోసేసిన క్రాప్ వచ్చేసింది. ఆ వరి మొత్తానికి భూమి కింద కోసేసి మల్సింగ్ టైప్లో వేసేసుకున్నాక వంగనారు తీసుకొచ్చి ఇటు చూసిన 8 అడుగులు, ఇటు చూసిన 8 అడుగులు, ఇటు చూసిన 8 అడుగులండి. 8 అడుగులకి మధ్యలో 4 అడుగులకి మిర్చి పెట్టానండి. మిర్చి పెట్టాక 2 అడుగులకి మధ్యలో సేవంతి పెట్టానండి. మళ్ళీ 2 అడుగులకి బెంగళూరు బంతి పెట్టానండి. మొత్తం ఇంచుమించు క్రాప్లన్నీ కూడా 2 అడుగులున్నర, 3 అడుగులున్నర అలాగా ఒకదానికి టచ్లో ఉన్నా సరే మంచి క్రాపు, పంట దిగుబడి, నాణ్యత. అసలు చూసిన వాళ్ళు బంతి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంత క్లాస్గా బంతి ఎలా పండిస్తున్నారో మీరు అడిగినప్పుడు ఎలాగా ప్రకృతి వ్యవసాయం అన్నదే మా ఊరికి వచ్చిందండి. ఇది కూడా ఈ ఫీల్డ్ కూడా ప్రకృతి చేయాలని కాన్సెప్ట్లో నేను ఉండిపోయాను. దాన్ని బట్టి జీవామృతం, రసాయన ఎరువులు, పైన ఏది కషాయాలు అన్నీ మేము కొట్టుకుంటా జాగ్రత్తగా ఏదన్నా బాగోలేనప్పుడు ఫీల్డ్కి మేడమ్స్ వీళ్ళందరూ సారు ఏవో సాబ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు పలానా కొడితే మీకు బాగుంటుందని వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తా. మనం చేస్తున్న ప్రతి పనికి ఆలోచించుకుంటా చూసుకుంటా ఏ రోజుగా రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చి అంటే 4 గంటల కంటే వాతావరణం చల్లగా అవుతుంది కాబట్టి మనకి పంట ఎక్కడ ఏది బాగోలేదో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. పంచకావ్యం మట్టికి దగ్గరగా ఒక 50 లీటర్లు కొట్టానండి. అగ్నేస్త్రం మట్టికి పురుగుకి, వంగకి
వాటికి వేసే పురుగులకి ఇంచుమించు ఒక 30 లీటర్లు కొట్టవలసి వచ్చింది 3 నెలల నుంచి అండి. దీంతోపాటు పుల్లటి మజ్జిగ ఫ్లవరింగ్ వస్తాగే, ముడత పోతాకే పొలట మజ్జిగ వాడివాడిని. మధ్యలో నిమ్మ కోడిగుడ్డు కషాయం ఒకటి నేర్పించారు, అది కూడా చేశానండి. ఇంచుమించు ఒక 10-12 కషాయాలు తీసి వాడేవండి. ప్రతి కషాయం కూడా ఎక్సలెంట్గా ప్రతిది బాగుంది. ఈలింగ్ కూడా ప్రతిది ఇంచుమించు ఇప్పుడు 5 నెలలు అయిందని నేను చేసేది. మిర్చి అయితే ఒక 5 టన్నులు మిర్చి కోసాను ఇప్పటికి. ఏంటంటే ఒక 2 టన్నులన్నర వంగ కోసాం. 10 కేజీలు 150 రూపాయలు, ఇంచుమించు 150 అంటే 25,000 వచ్చిందండి ఇప్పటికి. 25,000 వస్తే 15,000 కూలీలు ఖర్చు ఈ ఖర్చు అన్నీ పోయి మనకి 10,000 మిగిలింది దీంట్లో ప్రస్తుతానికి ఈ 4 నెలల్లో. నెక్స్ట్ నల్లంగా వేసాను దీంట్లో, అది 1.5 టన్ను కోసానండి నల్లంగా. మనకి 10,000 దాంట్లో మిగిలిందండి. బంతి వేసానండి, బంతిలో దగ్గరగా ఒక 1.5 టన్ను ఎల్లో బంతి కోసాను. దగ్గరగా ఒక 30,000 వచ్చిందండి. మనకి దాంట్లో ఒక 20,000 బంతిలో మిగిలిందండి మన ఖర్చులు పోగా. మిర్చి వేసాను, మిర్చిలో 2 టన్నులు మిర్చి కోసామండి ఇప్పుడు వరకు. 10 కేజీలు 150 అయితే 30,000 వచ్చిందండి. 30,000లో 15,000 ఖర్చులు పోయినా 15,000 మిగిలింది. వంగ 15, మిర్చి 15, నల్లంగా 10, బంతి 15, ఇవన్నీ కలిపితే దగ్గరగా ఒక 70,000 మనకి పంట ఇప్పుడు వచ్చిందండి. ఇంకా ఇంచుమించు 4 నెలల వరకు 4 నెలలు 5 నెలల వరకు మనకి క్రాప్ వస్తూనే ఉంటుందండి. ఇంచుమించు ఇంకొక 150,000 లాభం మనకు వస్తుందండి ఖర్చులు పోయినా. పందిరిలో ఒక 5 క్రాపులు వేసామండి. ఫస్ట్ మిర్చి, తర్వాత టమాటా, తర్వాత బంతి, తర్వాత వంగ, తర్వాత కాలీఫ్లవర్, క్యాబేజీ, మొత్తం 6 రకాలు వేసామండి. ఒక్కొక్క రకం మిర్చి అదే దన్నపందిరిలో వేసిన మిర్చి అయితే 3 టన్నులన్నర వరకు కోసామండి ఇప్పుడు వరకు. బంతి అయితే 2 టన్నులు కోసానండి. టమాటా ఇంచుమించు 1.5 టన్నులు కోసానండి టమాటా. వంగ అయితే 2 టన్నులు, నల్లంగ అయితే 2 టన్నులు కోసానండి. కాలీఫ్లవర్, క్యాబేజీ ఇంకా ఎక్సలెంట్ అండి. అది ఒక్కొక్క పందిరి ఉందండి మనకి. కాకర పెట్టాక పందిరంతా బాగా కమ్మింది, మంచి క్రాప్ వచ్చింది. ఇంచుమించు 3 టన్నులు క్రాప్ వచ్చిందండి. ఇంచుమించు 300 రేట్ అండి 10 కేజీలు, అంటే టన్నుకి 30,000, 90,000 వచ్చిందండి 3 నెలలకి క్రాప్. అది క్రాప్ అయిపోయాక 3 నెలలకే 90,000 క్రాప్ అయిపోయాక దాంట్లో ఒక 50,000 మిగిలిందని మనకి. మన తాతలు పంటలు పండించినంతకాలం పర్యావరణం పచ్చగా ఉంది. సూక్ష్మజీవులు, పశుపక్షాదులు పుష్కలంగా ఉన్నాయి. హరిత విప్లవం రాకతో బస్తాల కొద్దీ రసాయనాలు, పురుగు మందులు, పశువుల ఎరువులు చల్లటం మొదలయ్యాక అన్నీ కనుమరుగైపోయాయి. కలుపు ప్రధాన సమస్యగా తయారైంది. అదే ప్రకృతి వ్యవసాయంలో కలుపు అసలు సమస్యే కాదు. దున్నినా, పీకేసిన గడ్డిని మొదల దగ్గర చేలల్లో అచ్చాదనంగా వాడడం ద్వారా మెట్ట భూముల్లో బెట్టను అధిగమించవచ్చు. ఆవు పేడ, మూత్రంతో తయారైన ఘన, ద్రవ జీవామృతాల వినియోగంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చు. 6 అడుగుల లోపలికి వెళ్లిపోయిన వానపాములు చైతన్యవంతమై తిరిగి పైకొస్తున్నాయి. అన్ని రకాల సూక్ష్మ, స్థూల పోషకాలు, ఖనిజ లవణాలను వేర్లకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవన ద్రవ్యంతో కూడిన భూసారం పరిరక్షణకు పాటుపడతాయి. ఫలితంగా ఆసాములతో పాటు ప్రతి రైతు పాడి పంటల సమతూకాన్ని పాటించడం ద్వారా తమ బతుకులను పండించుకోవచ్చంటున్న రామారావు విజయగాథే మనకు ఆదర్శనీయం. ఇప్పుడు దీనికి వాటర్ ప్లాంటేషన్ ఏంటంటే డ్రిప్ పెట్టామండి. డ్రిప్పుతో మామూలుగా రోజుకి 3 గంటలు 4 గంటలని రోజుకి ఒక టైం పెట్టుకుని
ప్రతిరోజు కూడా డ్రిప్ ప్రతి మొక్కకి వాటర్ పంపిస్తున్నామండి. ఒక వారానికి ఒక రోజు జీవామృతం డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం. మళ్ళీ ఏంటంటే 10 రోజులకు ఒకసారి పైన కూడా స్ప్రేయింగ్ చేస్తున్నామండి. ఈ పురుగులకి నివారణ మన లింగా బొట్లో ఎల్లో సీట్లు, గ్రీన్ సీట్లు, కోడిపైనకి, తెల్లపైనకి, పచ్చదోమకి ఇవన్నిటికి పెట్టామండి. అవి కూడా చాలా సహకరిస్తున్నాయండి. అవి పెట్టాక పురుగు తక్కువ, పుచ్చులు 100 కేజీలకి 5 కేజీలు పుచ్చులు వస్తున్నాయి, 95 కేజీలు మంచి వస్తున్నాయండి. చాలా బాగుంది క్రాపు. భూమి బాగుంటే పంట బాగుంటుంది. మనకి ఏరు శాతం బాగా దించుతుందండి. భూమికి తెగులు లేదు, వేడిదనం లేదు. మంచి కూలింగ్ మీద మేము మల్చింగ్ వేసి వాటర్ అది పంపడంలో పంట అంతా మంచి పచ్చదనముగా ఉండటంలో మేము చాలా ఆనందంతో ఉన్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతోనే సన్న చిన్నకారు పురోభివృద్ధి సాధ్యమని వందలాది తెలుగు రైతులు ఇప్పటికే నిరూపించారు. వారి విజయగాథలను స్ఫూర్తిగా తీసుకుంటే మిగతా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడతాయి, భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నది యథార్థం.